ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? అద్భుతాల్లో అద్భుతం. ఇంతకు మించిన పనితీరు ఏ ప్రభుత్వం చూపించలా. ఇంక ముందు ఎవరు చూపించలేరు ఇంత పనితీరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి రాజధాని పనులు మొదలవుతున్నాయి కదా, అది ఈసారి మనకి రాజధాని వచ్చిందని అనుకుంటున్నారా? రాజధాని వచ్చింది, జరుగుతుంది. ఫండ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, రకరకాలుగా అన్ని డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ మొదలైనవి. కొన్ని వేల ఎకరాల్లో జంగిల్ క్లియర్ చేశారు. ఆ జంగిల్ క్లియర్ 5 సంవత్సరాల నుంచి పెరిగిపోయిన జంగిల్ క్లియర్ చేయటానికే వందల ప్రొక్లైనర్లతోటి జేసీబీలతోటి ఇప్పటి వరకు టైం పట్టింది. కాకపోతే మధ్యలో ఒక నెల బ్రేక్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫ్లడ్స్కి అక్కడ మిషనరీ ఇక్కడ వాడారు. ఆ గ్యాప్ కొంచెం కంటిన్యూ అవుతున్నా కూడా అద్భుతంగా రాత్రిళ్ళు పగళ్ళు పనిచేస్తారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు. ఇంతకంటే హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. అంతే. ఇక్కడ మనకి నభూతో నవభవిష్యత్. ఇక్కడ మనకి నిరుద్యోగం అనేది చాలా ఎక్కువైపోయింది. రాజధాని వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అద్భుతంగా వస్తాయి, అద్భుతంగా కంపెనీలు వస్తున్నాయి. రాజధాని వస్తే రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతానికి వచ్చే ఉద్యోగాలు రాజధానికి వస్తాయి. ఐటీ సెక్టార్కి సంబంధించి విశాఖపట్నం డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన ఐటీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు అవి పెరుగుతున్నాయి. ఏ విధంగా చూసినా కూడా అన్ని రకాలుగా సూపర్ డెవలప్మెంట్. ఈసారి వచ్చే అధికారంలో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రానే రాదు, రాకూడదు. ఇంకా అట్లాగొస్తే ఈ జనానికి ఇంకా ఏం చెప్పాలి, ఇంకా మాటలతో చెప్పకూడదు. అది చెప్పినా కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే ఆయన గట్టిగా చెప్తున్నారు ఈసారి అధికారంలోకి మేమే వస్తాం. గట్టిగా ఎవరైనా చెప్తారు, అరిచి చెప్పుకున్న పనితీరు రెండు చూస్తున్నారు. అన్నం పెట్టినోళ్ళని చూశారు, అన్నం రోజు అన్నం పెడుతున్న వాళ్ళని చూశారు, నోటి దగ్గర అన్నం లాగేసిన వాళ్ళని చూశారు పబ్లిక్. ఇంకా ఎట్లా నమ్ముతారు, ఏం చేస్తారు? రక్తం దాగేసిన వాళ్ళు వేరే, ప్రాణం పోసిన వాళ్ళు వేరే. నేను ఉండుంటే పథకాలన్నీ అమలు అయ్యి డబ్బులు పడేవి, ఇప్పుడు జనాల అకౌంట్లో డబ్బులు పడట్లేదని చెప్పేసి జగన్ అంటున్నారు. జనాలు అన్నారా? జనాలు అన్నారా? అదే అట్లాగే అంటారు వాళ్ళంతే. ప్రతిదీ అట్లాగే అంటారు. అసలు ఇక్కడ రాజధాని లేదంటారు. మొన్న ఫ్లడ్స్లో రాజధాని మునిగిపోయిందని కూడా చెప్తారు. ఎన్ని చేయాల్సినవి అన్నీ చేశారు కదా ఘోరాలు. కేజీకి రూపాయికి కేజీ బియ్యం అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో రేషన్ బియ్యం ఇస్తున్నారు. అది ఉపయోగపడుతుంది అంటారా ప్రజలకి పూర్తిగా? దాంట్లో కొంచెం తప్పుదోవ పడుతుంది. ప్రజలకి ఏంటంటే తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో ఆ బియ్యం ఉన్నాయి కాబట్టి వాటిని తినలేకపోతున్నారు. ఇంకొకటి, రేషన్ తీసుకోకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని చెప్పి తప్పనిసరి తీసుకుంటున్నారు. ఆ తప్పనిసరి తీసుకోవటం వాళ్ళకి మిగులు అట్లాంటివన్నీ ఏంటంటేనేమో ఏం చేయాలో తోసక ఇంకో విధంగా ఎవరికో ఒకళ్ళకి ఇస్తున్నారు. అది ఎట్లా ఇచ్చుకుంటున్నారు, ఏం ఇచ్చుకుంటున్నారో అది అనవసరం. ఆ రకంగా ఉన్నది. పోనీ ఒకళ్ళకి ఇప్పుడు కొన్ని తీసుకున్నారు, ఈ నెలలో సరిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్లో వద్దని అనుకున్న వాళ్ళు ఆగితే వాళ్ళు అనర్హత అవుతున్నారు. అందుకని చెప్పి తప్పనిసరి అయ్యి ప్రతిసారి తీసుకోవాల్సి వస్తుంది. అది కొన్ని ప్రభుత్వానికి ఉన్న పాలసీలు కొన్నిటిని సెటరేట్ చేసుకోవాలి. వాటిని అన్నిటిని ఏంటంటే మాలాంటి మామూలు వాళ్ళు ఏంటంటే పనుల్లో పడి తిరుగుతూ ఉంటాము. రోజు గడిచేటప్పటికి మన అవసరాలు ఎట్లా గడుస్తాయని పడుతుంటాం. కానీ ఇట్లాంటి సలహాలు, సూచనలు మామూలు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు చెప్పలేరు. మీలాంటి మీడియానే మామూలు వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కి చెప్పే విధంగా ఉండాలి. నేను ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ని. నష్టాలు అట్లాంటి వాటిల్లో వచ్చేసేటప్పటికి నేను వేరే చిన్న వ్యాపారం డైలీ ఏదో చేస్తున్నాను. మీరు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? అనర్హులు చాలామంది ఉన్నారు, అర్హులు చాలామంది ఉన్నారు. అర్హులకేమో లేక అగచాట్లు పడుతున్నారు, అనర్హులేమో ఉండి ఇంకో రకంగా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటిని వచ్చేసేటప్పటికి ఇవన్నీ ఒక సర్వే చేసుకొని వచ్చేసేటప్పటికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అది ఇంప్లిమెంట్ చేసే లోపల ఏంటంటే ఏదో ఒక డిస్టర్బెన్స్, గవర్నమెంట్ మారటమో
వాళ్ళు మళ్ళీ కొత్త పాలసీలు తీసుకురావటం ఇంకోటి ఇట్లాంటివి జరుగుతుంది. ఇక నుంచి అయితే మటుకు అట్లా జరగకూడదు. ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి, రిపీట్ అవ్వాలి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రిపీట్ అవ్వాలి. ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎన్నో మాటలు, ఎవరికి కూడా ఎవరు అసంతృప్తి ఎక్కడా లేదు. కాకపోతే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఒక్కళ్ళే అసంతృప్తి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజమైన వాళ్ళు, అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా అనకూడదు అంతే. ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు మేము ఆయన రావాలని ఎన్నో ప్రార్థనలు చేశాం. అసలు ఈయన పెద్ద ఆయన, అధికారం మొత్తం ఆయనకి తెలిసిన ఆయన కాబట్టి మాకు ఆయనే కావాలనుకున్నాం. మేము ఆయనే ఇది చేసుకున్నాం. అసలు ఈయన వస్తాడని కూడా మాకు కళ ఊహించలేనంత ఇది. ఎందుకంటే ఆయన చాలా చిత్రహింసలు పెట్టారు బాగానే, అది ఒకటి. కానీ ఒకటి మేమేమనుకునేదంటే, పేదవాళ్ళకి ఏవి చేయకపోయినా బాధ లేదు బాబు గారు, మేము అనుకునేది ఒకటే, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఇల్లు ఎక్కడ కట్టించేసి అక్కడ అన్నీ పాడైపోయి ఆ గృహాల గంజాయి అని అయ్యి అని అసలు ఎవరికి ఎందుకని స్థలాలు చూపించారు. ఇంతవరకు ఆ స్థలం అతి లేదు గతి లేదు. కట్టుకోమన్నారు. డబ్బులు ఆడిని తెచ్చుకొని మేము ఇళ్ళల్లో పనులు చేసుకున్నాం వాళ్ళమే. 35,000 కట్టమన్నారు. మా దగ్గర లేవండి అని అంటే కట్టించేదాకా ఆగమన్నారు. కట్టించింది లేదు. అక్కడెక్కడ ఏలపూర్లో ఎక్కడో రోడ్లో పెట్టారు మాకు. అక్కడ చూస్తేనే స్థలం చూస్తే అది అసలు ఎలాగుందంటే అలాగుంది. 6 ఓట్లు ఇంకొద్ది ముందుకు వచ్చేస్తే అనిపించుకుని మమ్మల్ని స్థలాల దగ్గర పెట్టారు, ఫోటోలు దింపారు. మీకు కట్టించేస్తారులమ్మని. ఏది ఎంతవరకు మేము అద్దెలు కట్టుకోలేక, ఈ పాసిపాలన చేసుకోలేక మేము ఎంత బాధపడినాం. మేము కోరుకునేది ఏంటంటే బాబు గారికి, పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి. ఎక్కడ కట్టిన గృహాలు అక్కడే ఉండిపోతున్నాయి కానీ పేదవాళ్ళకి చేరింది లేదు. ఏంటి ఇప్పుడు కూడా మేము అందరూ సచివాలయంకి వెళ్ళాం. అసలు అవన్నీ ఎలాగున్నాయి, అద్దాల పాలు కొట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ ఇది చేసుకొని చాలా ఇదైపోతున్నారు జనాలు. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఇంకా నెత్తిన పెట్టుకుంటారు. ఆయన ముందు ఇల్లు ఇచ్చేయండి. కట్టేసిన ఇల్లు కూడా పాడైపోవడం తప్ప ఏమి ఉండట్లేదు అసలుకి. ఏదో ఇచ్చేస్తే ఆయన జీవితకాలం ఇంకా ఆయనకే మా ఓట్లు అని మేము అనుకుంటున్నాం. కాదు మా ఇంట్లో వాళ్ళే కానీ ఎవరైనా కూడా ఈయనకి సంబంధించిన వాళ్ళు చాలా మంది వేస్తారు ఓట్లు. పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన చేసిన పథకాలు అది కూడా బాగానే చేస్తారు. ఆయన మాట తప్పడు, ఏంటి చేస్తాడు. ఏంటంటే ఆయన పరిపాలన పనికి బాగానే ఉంటుంది. మేము ఆయనే రావాలని మేము కోరుకున్నాం. ఏంటి అది కళ, అసలు ఇంకా అవసరం. ఎందుకంటే ఆయన చేసిన ఏంటంటే ఆ అమ్మ వాళ్ళు ఇప్పుడు స్కూల్లో చదివే వాళ్ళకి పేదవాళ్ళకి వేసిన దొంగం ఆయన అందరికీ వేసేసాడు. అది కానీ 45 రోజులు డబ్బులు ఇవన్నీ చాలా వేస్ట్ చేశాడు. డబ్బులన్నీ వేస్ట్ చేశారు. ఇవన్నీ కాదు అసలు ఇప్పుడు పథకం ఏంటంటే, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి. కట్టిన ఇప్పుడు ఆ జక్కంపూడి కట్టిన కదా అక్కడ ఇల్లు అలాగే ఏడుతున్నాయి, ఇక్కడ ఇలాగే ఇది అవుతున్నాయి. మరి ఇంకా ఎక్కడెక్కడ చాలా ఇల్లు కట్టేశారు. ఏది పేదవాళ్ళకి చెందింది ఎక్కడ ఇస్తున్నామన్న పేరు ఒకటి పడుతుంది అంతే. మీ ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి అని మేము కోరుకుంటున్నామండి. అది పథకాలు అయితే ఈయన పథకం బాగానే ఉంది, ఈయన బాగానే చేస్తాడు. అది అది బాగానే తింటున్నాం. మేము అయ్యేనమ్మా తినేది, మేము కంపల్సరీగా అయ్యే తినేది. ఎందుకంటే మేము ఇళ్ళల్లో పనులు చేసుకున్నాం. బాగానే ఉంటున్నాయి బియ్యం. అమ్ముకునే వాళ్ళు ఏముందంటే, ఇప్పుడు ఉన్నవాడు అమ్ముకుంటాడమ్మా, లేనోడు తింటాడు. అది మంచిది. అసలుకి రేషన్ బియ్యం అన్నది ఇది మంచిదే. కాకపోతే ఇంక ఏంటంటే కొన్ని ఆయన ఉన్నప్పుడు కూడా సగం సరుకులు వస్తున్నాయి, సగం ఇప్పుడు వచ్చింది ఏంటి, ఒక పంచదార బియ్యం కందిపప్పు వస్తుంది. అంతకుముందు కూడా పంచదార బియ్యం. ఇంతవరకు ఉన్న సరుకులు ఇప్పుడు లేవు. ఏంటి ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఆ మూడేగా వచ్చేది. ఒక్కోసారి ఆ కందిపప్పు కూడా వస్తుంది, లేకపోతే లేదు. ఒక పంచదార బియ్యం అంతే. నేను బాబు గారిని కోరుకునేది ఏంటంటే, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి అని చెప్పుకుంటున్నాను. రాజధాని పనులు జరుగుతున్నాయి అని అంటున్నారు. మనమైతే అటు దానికి వెళ్ళాం. వచ్చుద్ది చేశారు. అది ఇది అవ్వలేదు. ఇప్పుడు రాజధాని మటుకి ఆయన మటుకి అసలు ఆయన ఎక్కడో మొదటి సంతకమే రాజధాని గురించి పెట్టాడు. డబ్బులు కూడా ఆయనకి అట్లాగే వదిలేరు. ఇప్పుడు అలాగే ఆయన రాజధాని అన్నది బాగానే ఇది డెవలప్ చేస్తారు. బాబు గారు మరి చేస్తారండి. చెప్పేది ఏం లేదు. మేము ఈ ఏకలనగర్లో ఉంటామండి. అద్దెలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం. ముందు వరదలు వచ్చినప్పుడు మాకు బాగా నష్టపోయాం. ఏంటి అందరికీ బాగానే అన్నినాయి. కానీ మా ఏరియాలో 4 ఇళ్ళు నష్టమైపోయిన వాళ్ళే, అచ్చంగా నష్టమైపోయిన మేము కళ్ళతో చూసాం.
వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు. కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళారు, ఏంటి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంతవరకు పని అవ్వలేదని వాళ్ళు తిట్టుకుంటున్నారు. అప్పుడు జగన్ ఏ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని తిట్టుకుంటారు కొంతమంది, ఏది అది అమరపోతే అది అవిరితే ఎవరికాళ్ళు సైలెంట్గా ఉంటారు. అది కొద్దిగా వాళ్ళని కూడా కొంచెం చూడమని మేము అధికారంగా ఇది చేసుకుంటాం. మిగతా వాళ్ళందరికీ అక్కడ బాగానే అందరికీ బాగానే పడినాయి. డబ్బులు పడిన వాళ్ళు అన్నీ లేరు. అందరూ 4, 5, 6 ఇళ్ళు ఏమో ఉన్నాయమ్మా. 6 ఇళ్ళ వాళ్ళకి పడలా డబ్బులు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ తిరుగుతున్నారు, కలెక్టర్ ఆఫీస్ అని ఆ ఆఫీస్ అని తిరుగుతున్నారు. పని అవ్వట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. అది దాని గురించి. ఒకళ్ళు అయితే అచ్చంగా చంటి పిల్లలతోని రేకుల చెట్లు బాగా దెబ్బతిన్నోళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అదే బాధపడుతున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు పొద్దుగూకులు తిరుగుతున్నారు, కలెక్టర్ ఆఫీసులకి ఆ ఆఫీసులకి పని అవ్వట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. అది మేము కోరుకునేది ఏంటంటే అధికారంలోని బాబు గారు వచ్చారు అధికారంలో, మాకు గృహాలు అన్నది చేర్చేయండి, పేదవాళ్ళకి గృహాలు ఇచ్చేస్తే ఇంకా ఆ బాబు గారిని నెత్తిన పెట్టుకుంటాము అని అంటున్నాం. అది దానికి సంబంధించింది. ఓకే.